హాయ్ అందరికీ. ఈ భూమి మీద కనిపించే దైవం అంటే అది డాక్టర్స్ అంటారు. కానీ కొందరు ఈజీగా మనీ సంపాదించుకోవడానికి పేషెంట్స్ ప్రాణాలతో ఆడుకుంటారు. రీసెంట్గా హైదరాబాద్లో ఒక అమ్మాయి మిడ్నైట్ స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పి ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్స్ చెక్ చేసి నార్మల్ పెయినే, భయపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఇక్కడే ఉండండి, మార్నింగ్ వెళ్ళండి అని చెప్పిల్లంట. మార్నింగ్ అన్ని టెస్టులు చేసి ఈమె హెల్త్ సీరియస్గా ఉంది, ఒక సర్జరీ చేయాలి అని చెప్పిల్లంట. ఇక మనీ కట్టించుకొని సర్జరీ చేసిన తర్వాత 1 వీక్ వరకు అందరినీ చూడనిచ్చిల్లంట. తర్వాత 1 వీక్కి ఈమెకి ఇంకా హెల్త్ సీరియస్ అయింది, ఇంకా కొన్ని ఆపరేషన్లు చేయాలి, చాలా అంటే చాలా క్రిటికల్గా ఉంది ఆమె సిచ్యువేషన్ అని చెప్పిల్లంట. అప్పటి నుండి ఎవరిని చూడనియలేదంట, లోపలికి పోనీయలేదంట. ఎవరికి తెలియకుండా వాళ్ళ సిస్టర్ లోపలికి వెళ్ళి చూసేసరికి అప్పటికే చాలా వాసిపోయి ఉన్నదట. ఆమె ఇట్లా గుచ్చితే ఆమె లోపల నుండి ఎంతో వాటర్ బయటకు వచ్చేలాగా. అప్పటికే ఆమెకి డౌట్ వచ్చి ఆమె చనిపోయిందని చెప్పి, మీరు ఎందుకు ఇట్లా చనిపోయిన ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్నారు, మా దగ్గర నుండి మనీ వసూలు చేస్తున్నారు అని అడిగితే లేదు ఆమె బతికే ఉన్నదని చెప్పిల్లంట. తర్వాత 2-3 డేస్కి వచ్చి ఇక ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి, ఈమెకి ఎంత ట్రీట్మెంట్ చేసినా వేస్టే, బతికదు, చనిపోతుందని చెప్పిల్లంట. అప్పుడు వాళ్ళ బాధ వర్ణాతీతము. అసలు మంచిగా ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి శవంగా ఇంటికి తీసుకెళ్తున్నామని చెప్పి, అప్పటి వరకు మంచిగా ఉన్న అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళి శవంగా ఇంటికి తిరిగి వచ్చిందంటే అసలుకి ఎవ్వరూ నమ్మలేరు. అసలు ఇలా ఎవరిది మిస్టేక్ అనేది కూడా అర్థమైతలేదు.